స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము వైభవమునకై వందనము అర్పించుచున్నాము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమ భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి 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 ప్రభువైన యేసుక్రీస్తువా సర్వేశ్వరునికి ప్రియమైన గొర్రె పిల్ల నిన్ను పొగడుచున్నాము స్తుతించుచున్నాము ఆరాధించి కీర్తించుచున్నాము పితకుడి ప్రక్కన కూర్చున్న ప్రభువా మాకు దయచూపుము మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి
ప్రత్యేక విధంగా మరియానంద స్కూల్లో పనిచేసినటువంటి ప్రతి గురువును, బోధించిన అధ్యాపకులందరినీ, చదివిన ప్రతి ఒక్క విద్యార్థిని భగవంతుడు ఎక్కడ ఉన్నా దీవించాలని, ఒకవేళ ఆ స్కూల్లో విద్య అభ్యసించి విద్యను బోధించి మరణించిన వారైనా ఎవరైనా ఉంటే వారి ఆత్మకు నిత్య విశ్రాంతి కలగాలని, అక్కడ పనిచేసిన పని వారిని అందరినీ కూడా భగవంతుడు దీవించి ఆశీర్వదించాలని ప్రత్యేక విధంగా ప్రార్థించుదాం. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వర, కష్టములలో ఉన్న నీ సేవకుల మొరలను నీవు దయతో ఆలకింతు. జాలి హృదయముతో నీవు మాకు చేసిన అనేక మేలులకు మా కృతజ్ఞతాంజలను అర్పించుచున్నాము. నీ వరానుగ్రహములను పరంపరముగా పొందిన మేము నిన్ను నిరంతరము ఆనందముతో సేవించినట్లు అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 15వ వచనం నుంచి 20వ వచనం వరకు. మేలును కీడును, జీవమును మరణమును నేడు నేను మీ ముందట ఉంచుచున్నాను. ఈనాడు నేను మీకు విధించిన ప్రభు ఆజ్ఞలను పాటింతురేని, అతనిని ప్రేమించి అతనికి విధేయులై అతని శాసనం నెల నెరవేర్తురేని మీరు పెంపు చెంది పెద్ద జాతిగా విస్తరిల్లుదురు. మీరు స్వాధీనము చేసుకొనబోవు గడ్డ మీద ప్రభువు మిమ్ము దీవించును. కానీ మీరు ప్రభువును విడనాడి అతని మాటను నిరాకరించి అన్యదైవమును పూజింతురేని తప్పక నశింతురని నేను నొక్కి పలుకుచున్నాను. మీరు యోర్దానునకు ఆవలి తట్టున స్వాధీనము చేసుకొనబో గడ్డ మీద కూడా పెద్ద కాలము జీవింపజాలరు. నేడు నేను భూమి ఆకాశములను సాక్ష్యముగా పిలిచి చెప్పుచున్నాను. జీవమును మరణమును ఆశీస్సును శాసనమును మీ ఎదుట నుంచి తిని, కనుక జీవము నెన్నుకొని మీరును మీ సంతానమును బ్రతికిపొండు. మీరు ప్రభువును ప్రేమింపుడు, అతనికి విధేయులు కండు, అతడే మీకు జీవమని విశ్వసింపుడు. అప్పుడు ప్రభువు మీ పితరులకు అబ్రహాము, ఈసాకు, యాకోబులకు దయచేదునని వాగ్దానం చేసిన గడ్డ మీద మీరు చిరకాలము జీవింతురు. ఇది ఏలినవారు వాకు. వందనములు. ప్రభువు మహాదేవుడు, దైవమునకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవమునకు మహారాజు. ప్రభువు మహాదేవుడు, దైవములకు
సంద్రమతములకు మహారాజు సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము సన్నుతింతుము సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము సన్నుతింతుము ప్రభువు మహాదేవుడు దైవములకు మహారాజు సంద్రమతనిదే ధరణి అతనిదే అతడి వారిని కలుగజేసెను సంద్రమతనిదే ధరణి అతనిదే అతడి వారిని కలుగజేసెను శిరము వంచి ఆరాధింతుము ఏక మనసుతో మోకరిల్లెదము శిరము వంచి ఆరాధింతుము ఏక మనసుతో మోకరిల్లెదము శిరము వంచి ఆరాధింతుము ఏక మనసుతో మోకరిల్లెదము ప్రభువు మహాదేవుడు దైవములకు మహారాజు ప్రభువు మహాదేవుడు దైవములకు మహారాజు సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము సన్నుతింతుము సంతోష కీర్తనలు పాడుచు వినుతింతుము సన్నుతింతుము ప్రభువు మహాదేవుడు దైవములకు మహారాజు. రెండవ పట్టణము ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు. ప్రభు సేవకుడను అగుటచే బందీనైన నేను మిమ్ము ఇట్లు అర్జించుచున్నాను. మిమ్ము పిలిచిన నాడు దేవుడు మీకు ఏర్పరిచిన అంతస్తునకు తగిన విధముగా జీవింపుడు. మీరు ఎల్లప్పుడూ సాధువులగును సాత్వికులగును సహనశీరులగును ఉండవలెను. పరస్పరము సమయం అనర్చుకొనుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుడు. మిమ్ము ఒకటిగా బంధించు శాంతి ద్వారా ఆత్మవశగు ఐక్యమును నిలుపుకొనుటకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుడు. శరీరము ఒకటే, ఆత్మయు ఒకటే. మిమ్ము దేవుడు పిలిచినది ఒక నిరీక్షణకే కదా. ఒకే ప్రభువు, ఒకే విశ్వాసము, ఒకే జ్ఞానస్థానము, ఒకే దేవుడు, మనలందరికీ ఒకే తండ్రి. ఆయన అందరికును పైగా అందరి ద్వారా అందరి యందు ఉండువాడు. ఇది ఏలిన వారి వాక్కు. ఈశ్వరునికి వందనములు. అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ఆనందం అందించేను, అనురాగం కురిపించేను, ఆత్మతృప్తి కలిగించేను నీ వాక్యం. ప్రకటించేదా నేను నీ వాక్యము, ధ్యానించేదా నేను నీ వాక్యము.
నీ వాక్యము ధ్యానించేదా నేను నీ వాక్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తినొసగెను. విశ్వమునకు రూపునిచ్చెను, జీవులకును శక్తినొసగెను. ఆహ్లాదమిచ్చెను, సంతోషమిచ్చెను నీ వాక్యము. సమాధానమిచ్చెను, సంతోషమిచ్చెను నీ వాక్యము. నీ వాక్యమే 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 నీ వాక్యమే. ఆనందం హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 19 వరకు. లూకా శుభవార్త 4వ అధ్యాయము పవిత్ర వచనములు 18 నుండి 19 వరకు. ప్రభువు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపును కలిగించుటకును, పీడితులకు విమోచనమును కలుగచేయుటకును, ప్రభుహితరమైన సంవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి మహిమ కలుగునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులగు దేవుని బిడ్డలారా, మరి ఒక్కసారి దేవుని సన్నిధిలో ఇక్కడ ఉన్నటువంటి గురువులందరి తరపున, సిస్టర్స్ వారి తరపున, అదేవిధంగా ఫాదర్ జోజి బాబు గారి యొక్క కుటుంబీకులు, వారి యొక్క స్నేహితులు, క్లాస్మేట్స్, ఇక్కడికి వచ్చినటువంటి బంధుమిత్రులందరి తరపున ఫాదర్ జోజి బాబు గారికి మరి ఒక్కసారి
హృదయపూర్వకమైన ఆశీర్వాదకరమైన పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఉన్నాను. హ్యాపీ బర్త్డే. ప్రియులకు దేవుని బిడ్డలారా, జోజిబాబు ఫాదర్ గారు దాదాపుగా గత 5 సంవత్సరాలుగా, అంతకు ముందు నుంచి కాస్తో కూస్తో నాకు తెలుసు, చాలా సందర్భాలలో వ్యక్తిగతంగా అనేక విషయాలు మాట్లాడుతూ ఉంటారు. తాను ఎదుర్కొన్నటువంటి జీవిత అనుభవాలు, తాను చవి చూసినటువంటి గురుత్వ జీవితం, తాను పొందినటువంటి ఆశీర్వాదములు, దేవుడు తనకు తోడుగా ఉండి నడిపించినటువంటి విధానం, మరియ తల్లి తన కొరకై ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క ఘడియలు, ఇవన్నీ కూడా అనేకసార్లు ఫాదర్ గారు వ్యక్తిగతంగా నాతో పంచుకొని ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఆయన అంటూ ఉంటారంటే ఈరోజు కూడా దాదాపుగా 5 సంవత్సరాలు ఒక ప్రత్యేకమైనటువంటి జీవిత అనుభవాన్ని తాను పొందుకున్నాను అని. అనారోగ్య స్థితిగతులు కానివ్వండి, ఒక గురువు విచారణకు దూరంగా ఉండడం, లేదా తనకంటూ నిర్దేశించబడినటువంటి ఆ యొక్క పరిస్థితి నుంచి దూరంగా ఉండడం, తన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి ఒక విచారణ సంఘము కానీ, లేదా ఒక స్కూల్, లేదా ఇంకా ఏ ఇతర రకాలైనటువంటి ఆ యొక్క దైనందిన కార్యకలాపాల నుంచి దూరంగా ఉండడం అంటే ఒక గురువును చెరసాలలో బంధించడమే. ఒక గురువును తాను చేయవలసినటువంటి పనికి తాను దూరంగా ఉన్నాడు. ఏ స్థితిగతులైనా కానివ్వండి, ఏ పరిస్థితుల వల్లైనా కానివ్వండి, ఒక గురువు తనకంటూ నిర్దేశించబడినటువంటి ఆ గురుత్వ జీవితం, దైనందిన జీవితము నుంచి ఒక గురువు పక్కగా ఉన్నారు అంటే అది ఎంతో ఒక రకంగా తనను బంధించడమే, లేదా ఒక రకమైనటువంటి జీవితాన్ని తాను చవి చూడడమే. బహుశా అటువంటి ఒక జీవితాన్ని గత 5 సంవత్సరాలుగా ఫాదర్ జోజిబాబు గారు కూడా చవి చూస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, తన యొక్క విచారణ సంఘము కానివ్వండి, లేదా తాను బహుశా ఎక్కడైతే పని చేయగలడో అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు ప్రత్యేకంగా తనకంటూ ఒక జీవిత విధానాన్ని, దిశానిర్దేశాన్ని ఏర్పాటు చేసి ఒక ప్రత్యేకమైనటువంటి అనుభవం ద్వారా, జీవిత స్థితిగతుల ద్వారా తన యొక్క గురుత్వాన్ని నడిపిస్తూ వస్తూ ఉన్నాను. ఎంత మాత్రము కూడా సులువైనటువంటి పరిస్థితులు కాదు. ఎంత మాత్రము కూడా ఆనందం, సంతోషంగా ఇది నాకు బాగా నచ్చింది, ఇక్కడ నేను సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, ఈ పరిస్థితులన్నీ కూడా నాకు అనుకూలంగా ఉన్నాయి, లేదా కష్టమైనా కూడా ఇటువంటి పరిస్థితులే నాకు కావాలి అనుకునేటటువంటి గురుత్వ పరిస్థితులు కావు. బహుశా మీరైనా నేనైనా ఏదైతే మనం వద్దనుకుంటామో అటువంటి పరిస్థితులు, బహుశా ఏ పరిస్థితుల ద్వారా నేను వెళ్ళకూడదు అనుకుంటానో అటువంటి పరిస్థితులు, ఏ రకమైన స్థితిగతులు నాకు జరగకూడదు అనుకుంటామో బహుశా అటువంటి పరిస్థితుల ద్వారా గత 5 సంవత్సరాలుగా తాను ప్రయాణము చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. కానీ ప్రియబిడ్డలారా, ఈ రోజున మనం ఒక చక్కటి సువిశేషాన్ని ఆలకించాం. క్రీస్తు ప్రభు దేవాలయములోనికి వెళ్ళి తన యొక్క జీవిత దశను, మార్గమును, తాను దేవుడి యొక్క బిడ్డగా, కుమారుడిగా ఈ లోకములోనికి ఎందుకు పంపించబడ్డారో ప్రత్యేకమైన విధంగా వాక్యము ద్వారా మనకు తెలియపరుస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను ప్రకటించడానికి, పీడితులకు విమోచనమును దయచేయడానికి, ప్రభుహిత సంవత్సరమును బోధించడానికి, చెరసాలలో ఉన్న వారికి విముక్తిని కలగ చేయడానికి, ఆ యొక్క అంధులకు చూపును కలగ చేయడానికి. ఇది నా బాధ్యత,
తండ్రి దేవుడు నన్నే ఈ లోకానికి ఇదే కారణము చేత ఈ కార్యములు నా ద్వారా నెరవేర్చబడాలి అనే ఉద్దేశముతో తండ్రి చిత్తముతో నన్ను ఇక్కడకు పంపించారు. ప్రియబిడ్డలారా, యేసు మన యొక్క రక్షకుడు, ఇమ్మానువేలు దేవుడు ఈ యొక్క దిశానిర్దేశముతో ఈ రక్షణ ప్రణాళికతో ఈ లోకానికి వచ్చారు. కానీ జన్మము కాకముందే ఆ ఘడియ గాబ్రియేలు దేవదూత ద్వారా ప్రకటించబడినటువంటి ఘడియ నుంచి ఆ క్రీస్తు ఈ లోకములో శ్రమలను ఎదుర్కొన్నారు. అనేక రకాలైనటువంటి స్థితిగతులు, అవమానకరమైన పరిస్థితులు, లేదా తనను చంపివేయాలి అనేటటువంటి పరిస్థితులు, ఇతడికి మతి భ్రమించినదేమో అన్నటువంటి పరిస్థితులు, ఇతడు లోక రక్షకుడా అని అనుమానించబడినటువంటి పరిస్థితులు, ఇతడు దయ్యమేమో అన్నటువంటి పరిస్థితులు, దయ్యానికి అనుకూలంగా లేదా వాటి యొక్క శక్తి ప్రభావము చేత తాను ఈ పని చేస్తూ ఉన్నాడేమో అన్న పరిస్థితులు, తాను రాళ్ల చేత కొట్టబడాలి అన్న పరిస్థితులు, చివరకు సిలువ మోసి మరణించాల్సినటువంటి పరిస్థితులు లోకరక్షకుడు ఎదుర్కొన్నారు. కానీ వీటన్నింటి మధ్యన ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభువు నేను నా తండ్రి చిత్తమును నెరవేర్చడానికే ఈ లోకానికి వచ్చాను అని ఏ రోజు ఏ పరిస్థితులలోనూ వెనకడుగు వేయకుండా, నేను దేవుని కుమారుడను, లోకరక్షకుడను, నేను కావాలనుకుంటే ఒకే ఒక్క మాటతో, ఒకే ఒక్క ఆజ్ఞతో ఈ లోకములో జీవిస్తూ ఉన్న ప్రతి అధికారిని, మనిషిని సర్వనాశనం చేయగలను అని ఏ రోజు కూడా ఆలోచించలేదు. తండ్రి దేవుడు నాకంటూ ఒక విధిని, ఒక బాధ్యత, ఒక రక్షణ ప్రణాళికను తండ్రి దేవుడు నాకు వసగి ఉన్నారు. అది నెరవేర్చబడాల్సిందే, దానిని నేను ముందుకు తీసుకువెళ్ళవలసినదే అని ఆ యొక్క క్రీస్తు మన రక్షకుడు తన జీవితం మనందరి కొరకై ప్రాణత్యాగం చేశారు. ప్రియబిడ్డలారా, గత 5 సంవత్సరాలుగా జోజిబాబు ఫాదర్ గారు అనేకమైనటువంటి స్థితిగతుల ద్వారా ప్రయాణాన్ని కొనసాగించారు. కొన్ని వ్యక్తిగతమైన పరిస్థితులలో తాను పంచుకోవడం జరిగింది. నాకు ఎవరు లేరా అని నేను భావించాను. నాకు సహాయం చేసేవారు లేరా, నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు లేరా, బలాన్ని ఇచ్చేవారు లేరా, ఇక నా జీవితం ఎంతేనా, ఎందుకు ఈ రకమైన జీవితం? కొన్ని సందర్భాలలో గురుత్వం అంటే ఇదేనా అనేటటువంటి పరిస్థితుల ద్వారా తాను ప్రయాణము చేశారు. బహుశా నేనొక్కడినేనేమో, నాకెవరు లేరేమో, బహుశా నన్ను పలకరించేవారు, ఆదరించేవారు, శక్తినిచ్చేవారు, ధైర్యాన్నిచ్చేవారు, బలాన్నిచ్చేవారు. ప్రియబిడ్డలారా, ఒక గురువు జీవితంలో ఇవి జరుగుతూ ఉంటాయి. తన జీవితంలో గత 5 సంవత్సరాలుగా జరుగుతూనే ఉన్నాయి. కానీ తనకు దేవుడు అప్పగించినటువంటి బాధ్యత, నేను ఒక గురువును, దేవుడి చేత ఆత్మవరముల చేత అభిషేకించబడినటువంటి వాడను, దైవ చిత్తమును నెరవేర్చవలసినటువంటి వాడను, దేవుడు నాకు వసగిన ఈ స్థితి ద్వారా, ఈ అనారోగ్య పరిస్థితుల ద్వారా, ఈ ఒంటరితనము ద్వారా, ఈ రకమైనటువంటి మానసికమైన స్థితిగతుల ద్వారా నేను ప్రయాణము చేయవలసినదే అని ఒక బలమైనటువంటి నిర్ణయం, ఒక బలమైనటువంటి ఆలోచన, ఒక బలమైనటువంటి దీవెనాకరమైన జీవితాన్ని తాను జీవించారు. ఈ రోజున పరిపూర్ణమైన ఆరోగ్యవంతుడై దేవుని యొక్క శక్తిని తిరిగి పొందుకొని, దేవుని యొక్క కృపతో మరి ఒక్కసారి దేవుడి చేత అభిషేకము పొందుకొని ఒక కృతజ్ఞత అర్పణను దేవుడికి సమర్పించడానికి ఈ రోజున తాను తిరిగి రావడం దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. ప్రియబిడ్డలారా, పునీత పౌలుడు అంటూ ఉంటాడు, అయ్యా నేను తండ్రిని, ప్రభువుని 3 సార్లు అడిగాను, ఇదిగో నా శరీరంలో ఉన్నటువంటి ఈ ముళ్ళును తొలగించమని, ఈ అనారోగ్యమును తొలగించమని. కానీ ప్రభువు నాతో ఒకే ఒక్క మాట అన్నారు, నీవు ఎప్పుడైతే బలహీనుడవై ఉంటావో అప్పుడే నీవు బలవంతుడవు, నా కృప నీకు చాలును. కాబట్టి ఈ రోజున బహుశా సహగురువుగా, వారి యొక్క శ్రేయోభిలాషిగా
ఫాదర్ జోజి బాబు గారికి ఈ మాట ఒక్కటే చెప్పదలుచుకున్నాను. దేవుడి యొక్క కృప మీపై ఉంది, దేవుడి యొక్క ఆశీర్వాదం మీకు వెన్నంటి ఉంది, దైవ బలం మీలో ప్రవేశపెట్టబడి ఉన్నది. కాబట్టి శారీరకంగా బలహీనలపై ఉండవచ్చు, శారీరకంగా అనారోగ్య పరిస్థితుల ద్వారా ప్రయాణము చేస్తూ ఉండవచ్చు, శారీరకముగా లేదా మానసికముగా అనేకమైన వేదనాభరితమైన పరిస్థితుల ద్వారా జీవితము కొనసాగబడుతూ ఉండవచ్చు. ఈ రోజున శారీరకమైన అనారోగ్యం, రేపు బహుశా ఒక సంఘము ద్వారా, ఒక వ్యక్తి ద్వారా, ఒక దేవాలయం ద్వారా, లేదా మనం పనిచేస్తున్నటువంటి పరిస్థితుల ద్వారా అనేకమైనటువంటి వేదనాభరితమైన పరిస్థితులు గురువులు ఎదుర్కొంటూ ఉంటారు, ఎదుర్కోవడం జరుగుతుంది కూడా. కానీ ప్రభు మనందరికీ ఒక వాగ్దానము చేస్తూ ఉన్నారు. నీవు ఎప్పుడు బలహీనుడవై ఉంటావో అప్పుడే నీవు బలవంతుడవు, నా కృప నీకు చాలు. గుర్తుంచుకోనండి ఫాదర్ జోజి బాబు గారు, దేవుని యొక్క కృప ఈ యొక్క గడియలన్నింటి ఎడల కూడా మీకు తోడై ఉన్నది. దైవ ఆశీర్వాదం మేము బలపరిచి ఉన్నది. దేవుని యొక్క దీవెన ప్రతి గడియలోనూ కూడా మీకు తోడై ఉన్నది. బహుశా ఈ యొక్క అనారోగ్య పరిస్థితులు కానివ్వండి, లేదా మీరు అనుభవించినటువంటి వ్యక్తిగతమైనటువంటి స్థితిగతులు కానివ్వండి, ఇవన్నీ కూడా బహుశా మిమ్ములను ఇంకా ఒక గొప్ప గురువుగా, బలమైన గురువుగా, శక్తివంతమైన గురువుగా, విశ్వాసములో దీటైనటువంటి గురువుగా మిమ్మల్ని బలపరిచి ఉంటాయి. ఇంకా ముందు ముందు చేయవలసినటువంటి సేవ, గురుత్వ జీవితం, జీవించాల్సినటువంటి జీవితం, వీటన్నింటి కొరకై దేవుడు మిమ్మల్ని ఇంకా రాటుదేల్చి ఉంటారు. కాబట్టి జరిగినటువంటి యొక్క 5 సంవత్సరాల అనారోగ్య జీవితము కాదు, గడిచిపోయిన 5 సంవత్సరాల ఆశీర్వాదకరమైనటువంటి జీవితం, గడిచిపోయినటువంటి దీవెనాకరమైనటువంటి జీవితం, దేవుడు మిమ్మల్ని లేవనెత్తి తన యొక్క స్థితిగతుల ద్వారా బలపరచి, పరీక్షించి, బలహీనుడుగా ఉన్నటువంటి మిమ్మలను బలవంతుడుగా దేవుడు ఈ రోజున మరి ఒక్కసారి బహుశా సంఘాలకు, లేదా విచారణలకు, లేదా దైవుని యొక్క శక్తి కొరకై, దైవ రాజ్య క్రియల కొరకై, స్థాపన కొరకై మరి ఒక్కసారి మిమ్మలను నడిపించబోతూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క గడిచిన 5 సంవత్సరాలు ఆశీర్వాదకరమైన సంవత్సరాలుగా మీకు మిగిలిపోతాయి. జీవితంలో ఎల్లప్పుడూ దైవ కృప మిమ్ము వెన్నంటి ఉంటుంది. కాబట్టి సిద్ధపడండి. దేవుడి యొక్క మహాకృప కొరకై, దేవుడి యొక్క అభిషేకము కొరకై, మీరు చేయవలసిన గురుత్వ ఆ జీవితము కొరకై బహుశా దేవుడు మిమ్మల్ని బలంగా నడిపించబోతూ ఉన్నారు. కాబట్టి ఒక ఆశీర్వాదమై మీరు నిలవబోతూ ఉన్నారు, దీవెనగా నిలవబోతూ ఉన్నారు. దేవుని యొక్క మహా గురువుగా మరి ఒక్కసారి నడిపించబోతూ ఉన్నారు. వీటన్నింటి మధ్యన దేవుడి యొక్క దీవెన, ఆశీర్వాదం, ఆ మరియ తల్లి యొక్క కృప మీకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉండి ఇటువంటి పుట్టినరోజులు నిండు 100 వసంతాలుగా మీరు జరుపుకొని దేవుని యొక్క ప్రియమైన గురువుగా ముందుకు సాగాలి అని ప్రత్యేకంగా కోరుతూ ఉన్నాను, ప్రార్థిస్తూ ఉన్నాను. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. అందరం లేచి నిల్చొని విశ్వాసంగాని భక్తితో ప్రార్థించుదాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించున్నాను. ఇతడు పవిత్రాత్మ గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి పక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారులకు, చనిపోయిన వారులకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్తానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రేమగల తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీ పరిశుద్ధ నామకు ప్రభా, ఈ మధ్యాహ్న సమయంలో
మరి నీ కుమారుడు ఫాదర్ జోర్జ్ బాబు తన జన్మదినం జరుపుకునే సందర్భంలో ప్రభువా మమ్మల్ని అందరినీ కూడా మీరు కుటుంబంగా చేర్చి నీ సన్నిధిలో ప్రార్థించే గొప్ప అవకాశాన్ని ఇచ్చారు ప్రభువా. మీరు వాక్యములో సెలవిచ్చిన విధముగా ఎక్కడైతే 2-3 కూడి నా నామం పేరిట ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటానని పలికిన ప్రభువా, దిగువతన అలాంటి గొప్ప వాగ్దానంతో ప్రభువా మేమందరం కూడా ఈ సమయంలో మేము ప్రార్థించే ప్రతి ప్రార్థన మీరు వింటారని విశ్వాసంతో మీకు మొరపెడుతూ ఉన్నాం. దయామయ తండ్రి, ప్రత్యేకముగా మా జగద్గురువులు పోప్ ఫ్రాన్సిస్ గారి కోసం ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీ కుమారునికి మంచి ఆరోగ్యం దయచేసి సంపూర్ణ ఆరోగ్యంతో నింపి నీ పవిత్రమైన హస్తాలు తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి జగద్గురువులకు సహాయపడే ప్రతి గురువును కన్యాస్త్రీలను మీరు దీవించి వారిని యొక్క సువార్తకై నిండుగా మెండుగా వాడుకోమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. మా ప్రియ పరలోకపు తండ్రి, మా మేత్రాసన కాపరులు దమను కుమార్ తండ్రి గారిని మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. మరి తండ్రి గారు చేసే సేవలో ప్రభువా వారు ఆలోచించే ప్రతి ఆలోచనలో, వారు వేసే ప్రతి అడుగులో, వారు మరి మేత్రాసన అభివృద్ధికై తలంచే ప్రతి తలంపులో ప్రభువా మీరు తోడునీడగా ఉండి నీకు సువార్తను నలుమూలలా చాటి చెప్పుటకు కావాల్సిన శక్తిని బలాన్ని దయచేయమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, నేనే కాపరి నేను పలికిన ప్రభువ, మంచి కాపరి నేను పలికిన ప్రభువా, మతిపర్తి విచారణ గురువులు పదన్ రాజును మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తండ్రి, ఫాదర్ గారు చేసే సేవలో మీరు తోడునీడగా ఉండి ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం దయచేసి ప్రభువా, మరి విచారణ అభివృద్ధికై చేసే ప్రతి పనిలో మీరు తోడునీడగా ఉండి ఎల్లప్పుడూ నీ యొక్క మార్గాల ప్రకారము నడిపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. దయామయుడా, దయగల తండ్రి, మరి ప్రత్యేకముగా ఈరోజు ప్రభువా జన్మదినాన్ని కొనియాడుతున్నటువంటి నీ కుమారుడు జోర్జి బాబును మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. గడిచిన కాలమంతా కూడా ప్రభువా నీ కుమారుని జీవితం మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు, ఎన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చేశారు ప్రభువా. మరి ఈరోజు వరకు నడిపించేందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా, మరి రాబోయే రోజుల్లో కూడా నీ కుమారుని మీరు సమృద్ధిగా దీవించి మంచి ఆరోగ్యంతో నింపి నీ సువార్తకై నీ కుమారుని ప్రభువా సమృద్ధిగా నీ సువార్త కోసం వాడుకొని ప్రభువా ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకునే విధంగా ప్రభువా నీ కుమారుని సమృద్ధిగా దీవించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, మరి ఫాదర్ గారికి ప్రభువా యొక్క అంతస్తుకు మరి ఎవరైతే సహాయం చేశారో వారి యొక్క శ్రేయాభిలాషులను ప్రభువా, మరి ఫాదర్ గారికి విద్యనంచిన గురువులను సహాయపడిన ప్రతి ఒక్కరిని ప్రభువా అనేక విధాలుగా సహాయం చేసిన ప్రతి ఒక్కరిని ప్రభువా మీకు సమర్పిస్తున్నాము. వారందరినీ కూడా దీవించి వారు చేసే ప్రతి పనిలో కూడా మీరు తోడునీడగా ఉండి నీ యొక్క పవిత్ర ఆత్మ శక్తితో ప్రేరణతో నడిపించమని మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, మరి ఫాదర్ బాబు గారిని ప్రభువా సువార్త సేవకై అంకితము చేసినటువంటి వారి తల్లిదండ్రులను మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఇదిగో తన గడిచిన కాలం అంతా వారిని దీవించారు, ఇదిగో ప్రభు రాబోయే కాలంలో కూడా ప్రభు వారిని దీవించి ఇదిగో తన వారి కుటుంబ సభ్యులను వారి శ్రేయభిలాషులను ప్రభువా వారి బంధువులందరినీ కూడా ప్రభు మీరు ఎల్లప్పుడూ కూడా దీవించి వారి మంచి ఆరోగ్యంతో నింపి వారి తలంచే ప్రతి తలంపు కూడా నెరవేర్చమని మా
ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. ఓ ప్రభువా, ఈరోజు ఈ సన్నిధిలో ఫాదర్ గారి మీద ప్రేమతో వచ్చినటువంటి వారి యొక్క స్నేహితులు, వారి క్లాస్మేట్స్ అందరినీ కూడా నీ సన్నిధిలో ప్రతి బిడ్డను కూడా మీకు సమర్పించి ప్రార్థిస్తున్నాం ప్రభువా. దిగో తండ్రి, వారు ఇంకా నీ యొక్క ప్రేమ కోసం మరి గురువుల ద్వారా చేసే సేవలో ప్రభు తోడునిడగా ఉండి నీ యొక్క సువార్త కోసం సహాయం చేయుటకు మంచి హృదయాన్ని, మనస్సును, ప్రోత్సాహాన్ని దయచేయమని ప్రార్థన ఆలకించుమా ప్రభువా మా ప్రార్థన ఆలకించుమా. కొద్దిసేపు మౌనంగా ఉండి మన సొంత అవసరముల కోసం ప్రార్థించుకుందాం. ప్రార్థించుదము. ఓ ప్రభువా, దీనాత్ములము ప్రభువా, అయోగ్యులము, అసమర్థము ప్రభువా, బలహీనులము నీ సన్నిధిలో మేమందరం కూడా ఈరోజు ప్రార్థించే గొప్ప అవకాశం ఇచ్చారు ప్రభువా. మేము మీకు మొరపెట్టిన ప్రతి ప్రార్థన కూడా మీ సన్నిధికి చేరి ప్రభువా, మా ప్రార్థనలన్నిటి కూడా ప్రభువా మీరు సమాధానము జవాబు వసగమని ఈ ప్రార్థనలన్నిటిని కూడా నీ కుమారుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈనాటి దివ్యబలి పూజలో ప్రత్యేక విధంగా భగవంతుడు నా జీవితంలో చేసిన గొప్ప మేలులను స్మరణ చేసుకుంటూ
నా క్లాస్మేట్స్ అందరినీ కూడా పేరు పేరున దీవించి ఆయురారోగ్యాలతో ఆయుష్తో దీవించమని ప్రత్యేక విధంగా అర్పిస్తున్న పూజ. నా తల్లిదండ్రులు సామ్యలు దేవమ్మ తలంపులు నెరవేరాలని, వారికి ఆయురారోగ్యాలతో దేవుడు ఆశీర్వదించాలని అర్పిస్తున్న పూజ. వెనిషన్ శాంత తలంపు ప్రకారము వారి యొక్క బిడ్డలకు మంచి బంగారు భవిష్యత్తును దయచేయమని, వారి తలంపులు నెరవేరాలని అర్పిస్తున్న పూజ. ప్రభాకర్ సంధ్య కుటుంబ తలంపు ప్రకారము వారి బిడ్డలకు బంగారు భవిష్యత్తును అనుగ్రహించమని, వారు తలంచిన తలంపులు నెరవేర్చాలని భగవంతునికి అర్పిస్తున్న పూజ. ఈరోజు మా కుటుంబం అంతా కూడా దేవుడు నా జీవితంలో చేసినటువంటి గొప్ప మేలును స్మరణ చేసుకుంటూ కన్నీటి నుండి ఆనంద బాష్పాలకు మా కుటుంబాలని నడిపించినందుకు, ప్రత్యేక విధంగా నన్ను నడిపించినందుకు ఆ దేవాది దేవునికి నిండుగా కృతజ్ఞతలు చెల్లిస్తూ అర్పిస్తున్న పూజ. ఈ ఉద్దేశాలు నెరవేరాలని ప్రత్యేక విధంగా ఈ దివ్యబలి పూజలో మరి తల్లి ప్రార్థన సహాయాన్ని కోరి ఒక మంగళవాద్యపాన్ని జపించుదాం. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము, ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారమనుట్లా ప్రార్థించుదాము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మరణము నుండి సకల కీడుల నుండి రక్షించుటకు నీవు ఎంతో ప్రేమతో నీ కుమారుని మాకు ఒసగితివి. అనుదిన సంకటముల నుండి మమ్ము కాపాడిన నీకు కృతజ్ఞతతో అర్పించు ఈ బలిని సాదరముగా స్వీకరించుమని విన్నవించుకొనిచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగలనితే సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా ఎంతో కృపతో ప్రతి సంవత్సరమును పరిశుద్ధ మనస్సులతో పాస్కా ఉత్సవములను కొనియాడుటకు ఈ అనుగ్రహ కాలమును నీ విశ్వాసులకు దయచేయుచున్నావు. ఈ సమయమున మా తండ్రివైన నీ ఎడల భక్తి శ్రద్ధలను, మా తోడి వారి పట్ల సేవానిరతిని మాలో పుట్టించుచున్నావు. క్రీస్తునందు మాకు నూతన జీవనమును దయచేసిన నీ ఘనకార్యములను స్మరించుట వలన మా యందలి నీ కుమారుని రూపమును నీవు పరిపూర్ణమనర్చుచున్నావు. కావున దూతలతోనూ అతిదూతలతోనూ భద్రాసనలతోనూ అధిపతులతోనూ పరలోక దళములన్నిటితో ఏకీభవించి మహిమ గీతముతో మేము నిరంతరము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు
పవిత్రుడు 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 మన ప్రభువు పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండియున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా ప్రభువు నామమున వీక్షియువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. మోకరించుదాం. సర్వ పవిత్రత కోటయు నీవే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి ఇచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. సిలువ మరణముచే జీవంబునిచిన శ్రీ యేసువా ఘన స్వాగతం. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకు ఇచ్చిచ్చు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానం చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. సిలువ రక్తముచే జీవంబునిచిన శ్రీ యేసువా అభివందనం. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. లీలయనా ఈ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. లీలయనా ఈ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసు అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రుడుగా చేసినందులకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న మీ స్త్రీ సభను జ్ఞాపకం చేసుకున్నాము. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా దమన కుమార్ మేత్రాలను, గురువుల అందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయము.
ఉత్థానమవుతామన్న నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయను చూపి దేవుని కన్న తల్లియగు మరియమాతతోను, ఆమె భర్త యగు పునీత జోయప్ప గారితోను, పునీత అపోస్తులతోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదము. క్లిష్ట సమయాలలో, ప్రతికూల సమయాలలో భగవంతుడు నాతో ఉండి ధైర్యాన్ని ఇచ్చి ముందుకు నడిపినందుకు ఆ త్రిత్వైక దేవునికి మా కుటుంబం తరపున, మీ అందరి తరపున భగవంతుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలో పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న నీ నామము పరిశుద్ధము కలకాలము. పలుమార్లు నీ మహిమను కొనియాడగా, పలుమార్లు నీ మహిమను కొనియాడగా, నీ రాజ్యములు మాకు వనగూర్చుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. స్వర్గాన మీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. స్వర్గాన నీ చిత్తము ఎలాగునో, భువనాన అలాగే నెరవేర్చుమా. ఈనాడు కావలసిన ఆహారములు మాకు, ఈనాడు కావలసిన ఆహారములు మాకు దయతోడ సమకూర్చి పోషించుమా. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము కలకాలము. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. రుణవంతులను మేము మన్నించులా, రుణబంధముల నీవు తొలగించుమా. సాతాను శోధనలో పడనీయక, సాతాను శోధనలో పడనీయక, సదా మమ్ము కీడు నుండి రక్షించుమా. పరలోకమందున్న మా తండ్రి,
ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమానమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము, దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే ప్రభు, నిన్ను విడువను ఎడబాయనని పలికిన ప్రభు, ఈ ప్రభు ఎందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, అయినను మీరు ఒక మాట పలికిన నేను నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తం అతిజముని కాపాడుగాక. ఆమేన్. కరిగిపోయాను దేవా, నీ దివ్య సత్ప్రసాదములో. కలిసిపోయాను దేవా, నీ దివ్య కారుణ్యములో. కరిగిపోయాను దేవా, నీ దివ్య సత్ప్రసాదములో. కలిసిపోయాను దేవా, నీ దివ్య
నిన్ను నేను ప్రేమించుచున్నానయా కరిగిపోయాను దేవా నీ దివ్య సత్ప్రసాదములో కలిసిపోయాను దేవా నీ దివ్య కారుణ్యములో Praise the Lord. Hallelujah. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. తపస్కాలంలో ఉన్నాం. హల్లెలూయా వాడకూడదు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇప్పుడే మనము దివ్య సప్రసాదాన్ని స్వీకరించి ఉన్నాం. ఇక నా సాక్ష్యం అంతా చెప్పాలంటే 5 రోజులు పడుతుంది, ఎందుకంటే 5 సంవత్సరాల అనుభవం కాబట్టి. కానీ ఆ 5 రోజులని ఇప్పుడు చెప్పలేను. కానీ ఒక 5 నిమిషాలు ఈ సమయంలో కరెక్ట్ అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే 5 నిమిషాలు నేను ఇంకా వేరే ఏమీ సాక్ష్యం ఇవ్వటం లేదు. ఒక్క పాట ఈ 5 సంవత్సరాల జీవితాన్ని నా జీవితంలో నేను అన్వయించుకున్నాను. ఆ పాటే నన్ను ఈనాడు ఈ పీఠం మీద నిలబెట్టింది. లేకపోతే నేను ఏమై ఉండేవాడినో తెలియదు అని మేము ముందు సగర్వంగా చెప్తూ ఉన్నాను. అందుకనే నేను ఎక్కువ పంచుకోవటం లేదు. ఆ పాటను పెడతాను. ఈ 5 సంవత్సరాలు దీవెనకరమైనటువంటి సంవత్సరాలు అని ఫాదర్ గారు చెప్పి ఉన్నారు. ఆ విధంగానే భగవంతుని సన్నిధిలో స్వీకరిస్తూ ఉన్నాను. ఆయన కాపాడిన విధానం, ఆయన ప్రేమించిన విధానం నేను చెప్పటం లేదు. మీరే ఈ దేవాలయంలో 5 నిమిషాలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయండి నా కోసం. ఈ 5 సంవత్సరాలు ఇంతగా నీవు ఫాదర్తో ఉండి నడిపించావు దేవా, నీకు కృతజ్ఞతలు అని మీరు ప్రార్థించండి. ఆ పాట వింటూ ప్రార్థించమని
ప్రత్యేక విధంగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇదే 5 నిమిషాలు తర్వాత వెంటనే ఈ యొక్క దివ్య బలి పూజను కొనసాగించుకోవడానికి ప్రయత్నించుదాం. ఎంతగా ప్రేమించినావో నా యేసయ్యా, నీ ప్రేమ దినదినము రుచి చూచి తినేసయ్యా. ఎంతగా ప్రేమించినావో నా యేసయ్యా, నీ ప్రేమ దినదినము రుచి చూచి తినేసయ్యా. శ్రమలో విడువలేదు, శోధనలో మరువలేదు, శ్రమలో విడువలేదు, శోధనలో మరువలేదు. నా కన్నీటి యాత్రలో ఎడబాయనే లేదు, ఎడబాయనే లేదు. తల్లి మరచిన మరువని ప్రేమ నీది యేసయ్యా, విడిచిన విడువని ప్రేమ నీది యేసయ్యా. తల్లి మరచిన మరువని ప్రేమ నీది యేసయ్యా, తండ్రి విడిచిన విడువని ప్రేమ నీది యేసయ్యా. ఎంతగా ప్రేమించినావో నా యేసయ్యా, నీ ప్రేమ దినదినము రుచి చూచి తినేసయ్యా. కష్ట నష్టములలో నలుగగొట్టినావయ్యా, సువర్ణముగా మార్చి మహిమను పొందావయ్యా. కష్ట నష్టములలో నలుగగొట్టినావయ్యా, సువర్ణముగా మార్చి మహిమను పొందావయ్యా. అగ్ని వంటి శ్రమలలో తోడుగా ఉన్నావయ్యా, ఆదరించి బలపరచి ధైర్యమునిచ్చావయ్యా. అగ్ని వంటి శ్రమలలో తోడుగా ఉన్నావయ్యా, ఆదరించి బలపరచి ధైర్యమునిచ్చావయ్యా. ఎంతగా ప్రేమించినావో నా యేసయ్యా, నీ ప్రేమ దినదినము రుచి చూచి తినేసయ్యా.
తినేసయ్యా శ్రమల సారపై నాకు బ్రతుకుటనే పిలిచితివి శ్రమలలో ఓర్పునొసగి సహనమునే పెంచితివి శ్రమల సారపై నాకు బ్రతుకుటనే పిలిచితివి శ్రమలలో ఓర్పునొసగి సహనమునే పెంచితివి సిలువనెత్తుకొని నడుచుట నేర్పించితివి శోధన సహించువాడు ధన్యుడని పలికితివి నా సిలువనెత్తుకొని నడుచుట నేర్పించితివి శోధన సహించువాడు ధన్యుడని పలికితివి ప్రేమించినావో నా యేసయ్యా నీ ప్రేమ దినదినము రుచి చూచి తినేసయ్యా మీ అందరికీ ధన్యవాదాలు. మీరందరూ కూడా ఈ 5 నిమిషాలు ప్రార్థించినందుకు నాదొకటే మనవి. నేను నేర్చుకున్నది విషయం ఏంటంటే నేను పొందుకున్న ఈ అనుభూతి ఏ అభిషక్త గురువుకి రాకూడదు అనేది నా నిరంతర ప్రార్థన. అటువంటి ప్రార్థనను భగవంతుడు ఫలవంతం చేయాలని ప్రత్యేకంగా ప్రార్థించుదాం. అందరం లేచి నిలబడి చివరి ప్రార్థనకై నేను మీకు హృదయపూర్వకముగా వందనములు అర్పింతును, దైవముల ముందట నిన్ను కీర్తింతును. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, ఈ జీవాహారము ద్వారా నీ సేవకులను పాప బంధముల నుండి విడిపింపవలనని నిశ్చయించితివి. కరుణతో నీ ప్రజల శక్తిని పునరుద్ధరించమని అర్థించుచున్నాము. నీ ఆదరణతో ఎట్టి ఆటంకం లేకుండా మేము ఆశించు నిత్య మహిమ వైపు పయనింప కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున మిమ్మందరిని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు. దయచేసి అందరం కూర్చుందాం. చివరి పాట పాడుతూ ఉంటారు. రసము గలహో మాత కన్య మరియమ్మా, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా. కృపారసము గలహో మాత కన్య మరియమ్మా, క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా.
ఆవే మరియా 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 కను పాపవని మము కాయుమని మీ కుమారుని వేడమ్మా కను పాపవని మము కాయుమని మీ కుమారుని వేడమ్మా కృపారసము గలవు మాత కన్య మరియమ్మా క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా కృపారసము గలవు మాత కన్య మరియమ్మా క్రీస్తు దేవుని కన్న తల్లి కరుణను చూపమ్మా పరిశుద్ధ పాపగారి తలపులు నెరవేరినట్లుగా పరలోక జపం మంగళవ జపం 3తో స్వస్త్రం వేడుకొందాము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగా.